హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేసిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. అలాగే నన్ను ప్రేమించి ఇటువంటి అవకాశాన్ని కలగచేసిన స్థానిక సంఘ కాపరికి మనకు ప్రత్యేకమైన వందనాలు. ప్రతి సమయాన్ని మనం దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 9వ వచనం. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. చాలు. అయితే చాలా మంచి ప్రార్థన దావీదు ఇక్కడ చేస్తా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో చూస్తే చాలా మంది ప్రార్థనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది భక్తుల ప్రార్థనలు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. కానీ ఈ రోజున మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాము అంటే దావీదు యొక్క ప్రార్థన, ఆయన యొక్క ప్రార్థన గురించి కొన్ని మాటలు మనం చూద్దాం. ఈ అన్నిటిలో కల్లా చాలా పెద్ద కీర్తన ఏంటి? అదే కదా, చాలా ఐడియా ఉంది కదా మనందరికి. అయితే ఈ కీర్తన మొత్తం ఎప్పుడైనా చదివారా? అదేంటి ఇలా అడుగుతున్నారు? మేము వాక్యం చదువుతాం కదా, ఏంటి కొత్త నువ్వేమో చదవేమో కానీ మేము చదువుతాం అన్నట్టు చూస్తున్నారు. చదివారు కదా అందరూ? ఎప్పుడు మనం ఫ్రీక్వెంట్గా చదువుతూ ఉంటాం, చాలా వాక్యాలు కూడా మనం దీని గురించి వింటూ ఉంటాం అన్నమాట. సో ఈ కీర్తనలో మొత్తం మనం చదివేటప్పుడు చాలా వర్డ్స్ ఉంటాయి. ఈ కీర్తనలో చాలా బాగా ఉంటాయి. ఆ కీర్తన రాసినటువంటి ఆ శైలిని, లేకపోతే దావీదు సమకూర్చినటువంటి ఆ అక్షరాల యొక్క శైలిని మనం చూస్తే చాలా ఆశ్చర్యంగా కనిపిస్తూ ఉంటుంది. చాలా చక్కని పొందికతో, చాలా చక్కటి మాటలతో ఈ యొక్క కీర్తన రాసి ఉంచారు. అయితే ఈయన చేస్తున్నటువంటి ఒక ప్రార్థన ఏంటి అని అంటే, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. ఈ కీర్తన మొత్తం చాలా ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసిన వర్డ్స్ ఏంటి అంటే ఆజ్ఞలు, లేదంటే నిబంధన, లేదంటే కట్టడలు అని ఎక్కువగా దేవుని ఆజ్ఞల గురించి, దేవుని నిబంధన గురించి, దేవుని కట్టడల గురించి, వీటన్నిటి గురించి ఈ పదం ఎక్కువగా కూడా ఈ మొత్తంలో కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఏం చెప్తున్నాడంటే, నాకు నీ ఆజ్ఞలో మాత్రం మరుగు చేయమని. నేను ఉండలేను ప్రభువా, నేను నీ మాట లేకుండా నేను జీవించలేను, లేదంటే నీ యొక్క వర్డ్ లేకుండా నేను ఈ లోకంలో ఏది చేయలేను, నాకు అవి మాత్రం మరుగు చేయకుము అని దావీదు అంటున్నాడు. ఒకవేళ ఆ మాట మనం చెప్పాల్సి వస్తే మీరేమైనా స్టేట్మెంట్ ఇస్తారు? దేవా ఏమన్నా మరుగు చేయ, కానీ నా ఫోన్ మాత్రం మరుగు చేయదు ప్రభువా. ఏమన్నా లేకపోయినా పర్లేదు, కానీ నా ఫోన్, నాకు కావాల్సిన ఫేవరెట్ పర్సన్స్, నాకు కావాల్సిన నా ఇష్ట వస్తువులు, లేదా నాకు కావాల్సిన బంగారము, నాకు కావాల్సిన ఏదైనా, నాకేది ఇష్టమైతే అది మాత్రం మరుగు చేయకుమా అని, మిగతా అన్ని మరుగు చేసేసుకో, నాకేం ప్రాబ్లం లేదు అని రాసి ఉండేవాళ్ళు మేము. కానీ కీర్తనకారుడు రాస్తున్నాడు, ఏమన్నా లేకపోయినా పర్లేదు, కానీ ఏం చేయొద్దు, నీ ఆజ్ఞలు మాత్రం నాకు మరుగు చేయదు. నీ ఆజ్ఞలు ఉంటే చాలు, నీ మాటలు ఉంటే చాలు, నీ కట్టడలు ఉంటే చాలు. నువ్వు నాకు ఇచ్చినటువంటి మాట, ఈ మాటే కదా మన ధైర్యపరిచేది, ఈ మాటే కదా మనకు ఆదరణ కలిగించేది, ఈ మాటే కదా మన స్వస్థపరిచేది, ఈ మాటే కదా మన బ్రతికిస్తుంది. క్రైస్తవుని యొక్క నమ్మకం ఏంటంటే ఆయన మాట. ఒకటి మన కాన్వర్సేషన్ ఏంటి అంటే ప్రార్థన, ఆయన నుంచి మనకు వచ్చే కాన్వర్సేషన్ ఏంటి? వాక్యం. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ గా మనం భావిస్తూ ఉంటాం. అందుకే నీ ఆజ్ఞ మాత్రం నాకు దూరం చేయొద్దు ప్రభువా, నీ కట్టడ నాకు మరుగు చేయొద్దు, నాకు కనిపించకుండా చేయొద్దు అని చెప్పి దావీదు అంటున్నాడు. అయితే దావీదు చేసినటువంటి ప్రార్థనలో, చాలా ముఖ్యమైన ప్రార్థనలలో చేయకుము అనే పదము మీద ఆయన చేసిన 3 ప్రార్థనలు ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే మొట్టమొదటిగా ఏమి చేయకుము అని దావీదు ప్రార్థన చేశాడంటే 39వ కీర్తన. ఇది మన మూలాంశంగా మనం తీసుకున్నాం. అయితే ఇప్పటి నుంచి మనం చెప్పుకోబోయే ఏంటి అంటే 3 రకాల ప్రార్థనలు. కీర్తన గ్రంథము 39వ అధ్యాయము 8వ వచనం. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము, నీచులకు నన్ను నిందాస్పదముగా. మొట్టమొదటిగా ఏమి చేయకుము అని ప్రార్థిస్తున్నాడు దావీదు? నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకు. మా చర్చిలో కూడా ఏంటంటే ఎవరైనా ఆన్సర్ ఇవ్వలేదు అనుకోండి, నాకు వెంటనే ఏంటి ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటారేమో,
ఎవరైనా తిరిగి ఆన్సర్ ఇవ్వకపోతే వాళ్ళకి అర్థం అవుతుందో లేదో మనకి అర్థం కాదనమాట. అందుకే ఇప్పుడు వాక్యం చదివేశారు, కొంచెం తలెత్తేసేయండి. ఇప్పుడు నా వైపు చూసేయండి అందరూ. అయితే ఇక్కడ దావీదు అంటున్నాడు, నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపించు, నీచులకు నిందాస్పదముగా నన్ను చేయకుము అన్న పదం మీద 3 ప్రార్థనలు చెప్తానని చెప్పాను కదా. అయితే మొట్టమొదటిది ఏంటి అంటే, దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నన్ను నిందాస్పదముగా ప్రభువా అని ప్రార్థిస్తున్నాడు. అతిక్రమములన్నిటి నుంచి నన్ను విడిపించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. కొన్నిసార్లు మనకిష్టమైన పాపాలు ఉంటాయి, వాటిని వదులుకుంటామా? ఒక ఆమె వచ్చేది, మా చర్చికి ఒక ఆమె వస్తూ ఉంటుంది. మా నాన్న దగ్గరకు వచ్చి ఒకసారి చెప్తుంది, పాస్టర్ గారు అన్నీ చేసేస్తున్నాను కానీ అబద్ధాలు మానేయలేకపోతున్నాను పాస్టర్ గారు. అది మాత్రం పద్దాకి ఎన్నిసార్లు అనుకున్నా నేను అదే చేసేస్తున్నాను, ఎన్నిసార్లు వద్దనుకున్నా నేను అదే పొరపాటు చేసేస్తున్నాను, నా గురించి ప్రార్థన చేయండి అని చెప్తుంది. ఏం మానలేకపోతుంది? అబద్ధాలు మానలేకపోతుంటే కొన్ని ఇష్టమైన పాపాలు ఉంటాయి మనకి, వాటిని వదులుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడం. ఒక కుప్ప ఉందనుకోండి, దాన్ని పట్టుకొని అలాగే వస్తాము వెళ్తాము ఎక్కడికి? ప్రార్థనకి. మనకి ఇష్టమైన పాపాల కుప్ప అంతా ఇలా భుజం మీద వేసుకొని వస్తాం వెళ్తాం, కానీ దాన్ని పడేయడానికి మాత్రం ఇష్టపడం. ఎందుకంటే అది ఇష్టమైన పాపం కదా. అలా కొన్నిసార్లు మన జీవితంలో మన పాపాలని అలాగే వెంటేసుకొని తిరుగుతూ ఉంటాం. కానీ దావీదు అంటున్నాడు, నా అతిక్రమాల నుంచి నన్ను విడిపించు, నా పాపాల నుండి నన్ను విడిపించు, నీకు ఆయాసకరమైన తలంపులుంటే నాలో నుంచి అవి విడిపించు. ఇలా మనం ఎప్పుడైనా ప్రార్థన చేశామా? దేవా నిందాస్పదంగా నేను ఉండదు ప్రభువా, ప్రార్థన చేయి సిస్టర్ అంటే అది చేయి ప్రభు ఇది చేయి ప్రభు అని ఏదో షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళినట్టు అన్ని అడిగేస్తూ అన్ని చెప్పేస్తూ ఉంటాం దేవునికి. కానీ ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన మనం చేశామా? దేవా నన్ను నిందాస్పదంగా ఉంచొద్దు ప్రభువా, నా అతిక్రమాలు తుడిచివే ప్రభువా అని మనం ఎప్పుడైనా ప్రార్థన చేశామా? మన జీవితాల ద్వారా దేవునికి రెండే వస్తాయి, ఒకటి మహిమ వస్తుంది, ఒకటి అవమానం వస్తుంది కదా. మరి ఇవన్నీ మనం ఎప్పుడైతే మార్చుకుంటామో అప్పుడే దేవునికి మహిమ వస్తుంది. మనం ఏమి మార్చుకోకుండా మనం నిందాస్పదంగా జీవిస్తూ ఉంటే ఆయన నామానికి మనం ఎప్పుడు కూడా మహిమ తెచ్చేవారిగా మనం ఉండలేము. అందుకే మన పాపాలు దేవుని దగ్గర మనం ప్రతిసారి ఒప్పుకుంటూ ఉండాలి, ప్రతిసారి వాటిని మార్చుకుంటూ ఉండాలి. కొంతమంది వారి ఇష్ట పాపాలను వదులుకోకుండా ఎన్ని సంవత్సరాలైనా సరే వస్తూ ఉంటారు, ఇలా మనం చెప్పుకున్నట్లుగా. బట్ సంవత్సరాలు సీనియారిటీ సిన్సియారిటీ నాట్ వర్క్స్ హియర్. ఇక్కడ పనిచేసేదల్లా ఏంటి అని అంటే ఒప్పుకోవడం, ప్రతిరోజు నేర్చుకోవడం, మార్చుకోవడం, ఒప్పుకోవడం, విడిచిపెట్టడం, సరి చేసుకోవడం. అది మనకి ఎంతో అవసరం అన్నమాట. కొంతమంది, నేను రీసెంట్గా ఒక వీడియోలో చూశాను, ఒక సేవకులు చెప్తూ ఉన్నారు, మనమంట ప్రార్థన చేసేటప్పుడు నా పాపాలు క్షమించు ప్రభువా అని అడగాల్సిన అవసరం లేదంట. ఎందుకంటే ఆల్రెడీ మన కోసం దేవుడు మరణించాడు, చనిపోయాడు, పాపాలనే అంతా జరిగిపోయింది. సో మీరు మరలా ఏ ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చేయమని చెప్పే సేవకులు ఎవరన్నా ఉంటే వాళ్ళు అబద్ధ బోధకులు అంట. ఇది ఎలా ఉందంటే, దొంగోడు దొంగతనం చేసి పరిగెడుతూ వాడిని ఎవరు పట్టుకోకుండా దొంగ దొంగ నరిచినట్టుంది. ఆయన చెప్పే స్టేట్మెంటే తప్పు. మళ్ళీ ఏం చెప్తున్నట్టు అలా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అబద్ధ బోధకులు అని చెప్తూ ఉన్నారు. సో అలా ఉండకూడదు. కానీ మనము నిందాస్పదముగా లేని వారి వలె దేవుని సన్నిధిలో మనం నీతిమంతులుగా ఉండాలి. బైబిల్ చెప్తుంది కదా, అందరూ పాపం చేసిన వారే, అందుకే ఆయన అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతులు ఒక్కడు కూడా లేడు అని ప్రసంగి గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అయితే మన పాపాల విషయమై మనం ప్రతిసారి దేవుని దగ్గర ఒప్పుకుంటూ ఉండాలి, అలాగే విడిచిపెడుతూ ఉండాలి. దేవా నన్ను నిందాస్పదంగా చేయొద్దు ప్రభు, నా పాపముల వల్ల, నా వల్ల నీకు అవమానం రాకూడదు, నా వల్ల నీ నామానికి ఏమాత్రం చెడ్డ పేరు రాకూడదు అని మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. మన ప్రవర్తన సరిగ్గా లేదనుకోండి, మన ఆత్మీయ జీవితం సరిగ్గా లేదనుకోండి, వస్తున్నాం వెళ్తున్నాం, చూసేవాళ్ళందరూ ఏమనుకుంటారు, అయ్య బాబు వెళ్తుందయ్యా బాబు బైబిల్ పట్టేసుకోండి, కానీ ఏమీ లేదు, ఒక ఆత్మీయ జీవితం సరైనది లేదు అని మన గురించి చెప్పేసుకుంటూ ఉంటారు. అలా చాలా మంది మనం విమర్శించే వారి సంఖ్యలో మనం ఉండకుండా ఉండాలి అంటే మన ప్రవర్తనని మనం మార్చుకునేవారు లాగా ఉండాలి. అయితే మొదటి సమూయేలు గ్రంథం ఒకసారి చూస్తే, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యములను
తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు వాని చంపి ఈ ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమి తన యొద్ద నిలిచిన వారిని అడగగా చాలు. ఇక్కడ కాన్వర్సేషన్ అంతా ఎవరి మధ్య? దావీదు గారి గురించి. ఎవరి మీద యుద్ధం? ఫిలిస్తీయుడైన గొలియాతు. చాలా మంది అంటూ ఉన్నారు, ఓ దావీదు నువ్వు ఎట్టనో ఒకసారి చూడవయ్యా, దేనికైనా సెట్ అవుతావా, దేనికైనా సరితూగుతావా? ఆయన హైట్కి నీ హైట్కి, ఆయన పర్సనాలిటీకి నీ పర్సనాలిటీకి, ఆయన ధరించినటువంటి యుద్ధ ఆభరణాలకి, నువ్వు పట్టుకున్న వడిసెలు రాళ్ళకి ఏమన్నా వర్కౌట్ అవుతుందా? అసలు పోలిక ఏమన్నా ఉందా ఆయన సామర్థ్యానికి నీ సామర్థ్యానికి అని చాలా మంది తన అన్నలు కానీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ చెప్తూ ఉంటే, కానీ ఇతను అంటున్నాడంట, అసలు నన్ను జీవము గల దేవుణ్ణి తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు అసలు ఎంతటి వాడు ఇతను. అందుకని అంటున్నాడు కదా, ఈ నిందను తొలగించేస్తాడంట. ఇశ్రాయేలు మీద ఉన్న నిందను అంతా కూడా నేను తొలగించేస్తాను, నేను వాడిని ఓడిస్తాను. ఇలాగే కొన్నిసార్లు సాతాను ఏం చేస్తాడంటే, నువ్వు వదిలిపెట్టలేవు, నీ వల్ల కాదు. కొన్నిసార్లు ఫోన్ పక్కన పెట్టేద్దామని అనుకుంటామా, ఏమైంది? రీల్స్ చూడొద్దు అనుకుంటామా, ఏమైంది? మళ్ళీ లాక్ అప్పటిదాకా అనుకుంటాం, పక్కన పెట్టేద్దామని లాక్ క్లోజ్ చేసేసి పక్కన పెట్టేస్తాం. మళ్ళీ వెంటనే ఇక డీప్ థింకింగ్ లోకి వెళ్ళిపోతాం. అబ్బో ఎటైతే వర్కౌట్ కాదు, డిప్రెషన్లోకి వెళ్ళేటట్టున్నాం అని చెప్పి మళ్ళీ లాక్ ఓపెన్ చేసి మళ్ళీ అదే పని చేస్తూ ఉంటాం. కొన్ని కాసేపు బైబిల్ చదువుతామా అంటే అప్పుడు దాకా రానోడు అప్పుడే వస్తాడు. ఎవడాడు? కర్రోడు. ఎవరు? సాతాను. అప్పుడు దాకా రానోడు అన్ని పనులు చేసి వాడి పని వాడు చేసుకునేవాడు. నువ్వు బైబిల్ ఓపెన్ చేయగానే వచ్చేస్తాడు. ప్రార్థన చేద్దాం అనుకుంటాం, మోకాళ్ళు వేస్తాం, అప్పుడు వస్తుంది ఎవరో ఒక డోర్ కొట్టడమో, ఎవరో ఒక అక్క రావడమో, ఎవరో ఒక అమ్మ రావడమో, ఎవరో ఒక చక్కగా ముచ్చట చెప్పే మేడం రావడమో, ఏదో ఒకటి జరిగిపోతూ ఉంటుంది అనమాట. సాతాను కూడా కొన్నిసార్లు ఛాలెంజెస్ చేస్తూ ఉంటాడు. నువ్వు వదిలిపెట్టలేవు, ఫోన్ పట్టుకో అంటాడు. మనం ఏం చేస్తాం? చక్కగా వాడికి లోబడిపోయి ఫోన్ గట్టి పడేసుకుంటాం. వాక్యం చదవ మాకు అంటాడు. ఏంటో వాడి సర్వెంట్స్ లాగా వాడు చెప్పిన ప్రతి పని మనం చేసేస్తూ ఉంటాం. మన పాపాలు మనం వదిలిపెట్టుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడం అనమాట. అయితే ఆ నింద ఏదైతే నింద ఉందో అది తొలగించడానికి దావీదు ప్రయత్నించాడు. ఇశ్రాయేలు అందరి మీద ఉన్న నింద తను పోగొట్టేశాడు, దేవునికి మహిమ తెచ్చాడు. అలాగే దావీదు కూడా ప్రార్థన చేస్తున్నాడు, నా అతిక్రమమును బట్టి నీకు నింద రాకూడదు ప్రభువా, నీకు అవమానం రాకూడదు, అందుకే నన్ను నిందాస్పదముగా నన్ను చేయకు అని చెప్పి దావీదు ఒక మంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం కూడా ఇటువంటి ప్రార్థనని అలవాటు చేసుకున్నాం. అది చెయ్యి, ఇది చెయ్యి అన్న పదం మీద చాలా ఉంటాయి, చాలా ప్రార్థనలు కూడా ఉంటాయి. కానీ చేయకము అన్న పదం మీద ప్రార్థన అంటే కొంచెం విచిత్రంగానే ఉండొచ్చు, కానీ నేర్చుకోవాలి మనం దావీదు చేసినటువంటి ప్రార్థన. రెండవ మాట మనం చూస్తే కీర్తన గ్రంథము 40వ అధ్యాయం 17వ వచనం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయము. మొట్టమొదటిగా ఏం చేయొద్దన్నాడు? నిందాస్పదముగా చేయొద్దు అన్నాడు. రెండవది ఏం చెప్తున్నాడు? ఆలస్యము చేయొద్దు అంటున్నాడు. దానిపైన ఒక వండర్ఫుల్ సెంటెన్స్ నోటీస్ చేశాడు దావీదు. ఏంటి అంటే, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు అంట. అయితే మనం ఎవరి దృష్టిలో అయినా ఉన్నామనుకోండి, చాలా సంతోషం వస్తుంది కదా. ఈ ప్రపంచంలో ఒక గొప్ప అధికారి ఉన్నాడు. ఆ అధికారి దృష్టిలోకి నువ్వు వెళ్ళావనుకోండి, అయ్యా మెసేజ్ చేసి ఈమెయిల్ చేసి మొన్నే నీ గురించి అనుకున్నాను అబ్బాయి, మొన్నే నీ గురించి అనుకున్నానమ్మా అని ఒక గొప్ప స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి మిమ్మల్ని గురించి అన్నారనుకోండి, మీకు ఏం కలుగుతుంది? ఆయన దృష్టిలో కూడా నేను అన్నాను కదా, ఆయన నన్ను అంత గొప్పోడైనా నన్ను బాగా గుర్తుపెట్టుకున్నాడు, ఆయనకి ఎంత బిజీ షెడ్యూల్ అయినా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు అని చెప్పి మనకి చాలా ధైర్యం వస్తుంది, మనకి చాలా సంతోషం అనిపిస్తుంది. కానీ ఈ లోకంలో ఎవరి దృష్టిలో మనం ఉన్నా లేకపోయినా, ఎవరు మనల్ని ప్రేమించకపోయినా, ఎవరు మనల్ని మర్చిపోయినా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, అదేంటి అంటే దేవుడు తలంచుచున్నాడంట మన గురించి. దేవుడు మన గురించి జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు మన గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు.
కొన్నిసార్లు మనకి ఇష్టమైన వ్యక్తి కొన్నిసార్లు మనల్ని పట్టించుకోలేదు అనుకోండి. మీ భార్య ఇష్టమైన వ్యక్తి అయినా సరే వేరే ఎక్కడికో పోయారు, నాకు సంబంధం లేదు, అది కాదు నేను చెప్తుంది. మీ భార్య అనుకోండి, ఒకవేళ మిమ్మల్ని కొంచెం పక్కన పెట్టేసింది, అప్పుడు ఏమనిపిస్తుంది? పెళ్ళైన స్టార్టింగ్లో ఉన్న ప్రేమ నీకు ఇప్పుడు లేదు. అంతమంది బాగుండేదాన్ని, కానీ ఇప్పుడు రాను ప్రేమ నావే నీకు తగ్గిపోయింది. అలాగే భర్త కూడా అంటూ ఉంటారు రివర్స్, అలా వయసు వరుస అవుతూ ఉంటుంది. అలా కొన్నిసార్లు మనుషుల దృష్టిలో ప్రేమ తగ్గొచ్చు, పెరగొచ్చు, అది ఇన్బ్యాలెన్స్ గా ఉండొచ్చు, ఫ్లక్చువేషన్స్ రావచ్చు. కానీ ఆ మనుషుల ప్రేమ అయితే ఇలా 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 అయిపోద్ది. అదే స్కానర్ లో వచ్చినట్టు, ఈసీజీలో వచ్చినట్టు ఇలా ఇలా అయిపోద్ది, ఫ్లక్చువేషన్స్ వస్తూ ఉంటాయి. కానీ దేవుని ప్రేమ ఇప్పుడు పీక్స్ లో అలాగే వెళ్తూ ఉంటుంది. మన పరిస్థితి ఏమైనా, మన ప్రవర్తన ఎలా ఉన్నా, లేదంటే మనం ఎటువంటి స్థితిగతుల మధ్యలో ఉన్నా, దేవుని ప్రేమ మాత్రం ఇప్పుడు నిలకడగా ఉంటది. అయితే దేవుడు అంట మనల గురించి ఏం చేస్తున్నాడు? తలంచుకుంటున్నాడు. ఈ రోజులో ఎవరి మీద ఎవరికి ప్రేమ లేని రోజుల్లో ఉన్నామా? తల్లిదండ్రులు పిల్లలను పట్టించుకోరు, పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోరు, భర్త భార్యను పట్టించుకోరు, భార్య భర్తను పట్టించుకోరు. అసలు ప్రేమ లేని ప్రపంచంలో, ఒకరు మన గురించి ఆలోచించని ప్రపంచంలో, పట్టించుకొని ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ. ఆఫీస్ నుంచి వచ్చేసరికి 7-8 అవుతుంది, గబగబా ప్రేయర్ ఉంటే ప్రేయర్కి వస్తారు, తర్వాత ఫుడ్ తినేసి హాయిగా రిలాక్స్ అవుతూ ఉంటారు. బిజీ షెడ్యూల్, ఎవరి లైఫ్ వారిదే. అలాంటి రోజుల్లో నువ్వు నన్ను ప్రేమించాలి అనుకుని ఆడ ఎదురు పెట్టుకుని కూర్చోబెట్టుకున్నాం అనుకోండి, అది ఆడ అయ్యే పని కాదు. అటు భర్త చేయలేరు, భార్య కూడా చేయలేరు, ఎవరు చేయలేరు. అలాంటి దినాల్లో మనం ఉంటున్నప్పటికీ కూడా దేవుని ప్రేమ మనకెప్పుడు కూడా ఉంటుంది. అందుకే ఒక వ్యక్తి అంటే కారెల్ మార్క్స్ అనే ఒక వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏంటంటే మానవుల ప్రేమ ఆర్థిక ప్రేమ అంట. ఏం ప్రేమ? ఆర్థిక ప్రేమ. బాగా ప్రేమ ఎప్పుడు వస్తుంది హస్బెండ్కి వైఫ్ మీద? బాగా కట్నం తెచ్చినప్పుడు. ఏం తెచ్చినప్పుడు? 1,50,00,000 అడిగాడంట ఒక వ్యక్తి. ఏంటది? కట్నం. అంత తెస్తేనే పెళ్లి చేసుకుంటామని చెప్పారంట. 1,50,00,000. ఎందుకమ్మా అంత కట్నం అంటే, నా కొడుకు ఇంజనీర్. మరి ఇంజనీర్ అయితే కట్నం ఎందుకు అంటే, నా డౌట్, ఇంజనీర్ కదా ఆల్రెడీ, అంత ఎందుకు కట్నం? మరి ఎందుకు అంత తీసుకుంటున్నారు? కోపం వస్తుందా ఎవరికైనా అని అంటున్నారంట. ఎందుకంటే ప్రేమలన్నీ కూడా ఆర్థిక ప్రేమలు. అంత బాగా తెచ్చారనుకోండి, ఓకే, వైఫ్ కొంచెం రెస్పెక్ట్ ఇస్తారు, కట్నం తెచ్చిన పిల్ల కాబట్టి ఎవరేమనలేదు. అది తాందాన్ని అయితే ఏం చేస్తారు? రోజుకో 10 సార్లు పోతూ ఉంటారు. అట్లా కాకుండా మనుషుల ప్రేమ అలా ఉంటాయేమో, కానీ దేవుని ప్రేమ మాత్రం ఎప్పుడు కూడా మనల్ని గురించి తలంచే ప్రేమగా ఆయన ప్రేమ ఉంటుంది. అది కింద అంటున్నాడు కదా, ఏం చేయొద్దు నా దేవా, ఆలస్యము చేయొద్దు. కొన్నిసార్లు దేవుని టైమింగ్ పర్ఫెక్ట్ అండి. మనం అనుకుంటాం చాలా ఆలస్యం అయిపోతుంది ప్రభా, సంవత్సరం అవుతుంది, సంవత్సరంన్నర అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది, చాలా ఆలస్యం అయిపోతుంది, ఇక నీ కార్యం మాత్రం నేను చూడట్లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ, ఆమెకి స్వస్థత రావడం కోసం ఎన్ని సంవత్సరాలు చూసింది? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు అన్నీ తిరిగింది, అన్ని ప్రయత్నాలు చేసింది. వెళ్ళని హాస్పిటల్ లేదు, యూజ్ చేయని మెడికేషన్ లేదు, చెయ్యని స్కానింగ్ లేవు, అవి లేవు, ఇవి లేవు, అన్ని డబ్బులు అంతా అయిపోయింది. ఈ రోజున ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళ స్కానింగ్కే సగం అమ్మాల్సి వస్తుంది కదా. అలాగా కొంతకాలం ఇంకా మరి క్యాన్సర్ పేషెంట్స్ కానీ ఇలాంటి సివియర్ క్రిటికల్ కండిషన్స్ ఉన్న వాళ్ళైతే ఇంకా ఎక్కువ వ్యయం చేసేయాల్సి వస్తూ ఉంటుంది. ఆమె కూడా తనకున్నదంతా ఖర్చు పెట్టేసింది, తనకున్నదంతా వ్యయం చేసేసుకుంది. కానీ ఒక సమయానికి దేవుడు వస్త్రపు చేకు ముట్టగానే ఆమెకి మళ్ళీ ఒక 12 సంవత్సరాలు పట్టిందా స్వస్థతకి? లేదు, వెంటనే ఇమ్మీడియట్ గా. ఎలా? ఇమ్మీడియట్ గా ఆమెలోకి స్వస్థత వెళ్ళిపోయింది. అలాగే 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేరు దగ్గర పడినటువంటి వ్యక్తి కూడా మళ్ళీ ఇంకో 35 సంవత్సరాలు పట్టిందా? దేవుడు రాగానే లేపగానే అయింది. ఇమ్మీడియట్ గా ఆయన సమయం ఎప్పుడు కూడా గొప్పది. హల్లెలూయా. ఆయన ఏ సమయంలో అయితే కార్యం చేస్తాడో ఆయన కరెక్ట్ టైంలో, పర్ఫెక్ట్ టైంలో ఆయన మన పట్ల కార్యాలు చేసే దేవుడు అనమాట. అది ఏదైనా ఒకటి ఆలస్యం అవుతుంది అంటే కంగారు పడకండి. ఏదైనా ఒకటి డిలే అయిపోతుంది, ప్రార్థన చేస్తున్నాం కానీ ఆన్సర్ లేదు, ఎంతగానో ఎదురు చూస్తున్నాం కానీ రియాక్షన్ లేదు దేవుడి దగ్గర నుంచి, నేను ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం అసలు కనిపించట్లేదు అని అనుకుంటున్నారేమో. ఒకవేళ ఆలస్యం అవుతుంది అంటే అది ఆశీర్వాదమే కానీ నష్టం కాదు, అది మేలే కానీ కీడు ఏమాత్రం
కాదు. అందుకే మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు దేవా ఆలస్యం చేయదు, నీ చిత్తానుసారమైనటువంటి సమయంలో, నీ ప్రణాళిక ఉన్నటువంటి సమయంలో నాకు అది దయచే ప్రభు అని ప్రార్థించాలి. లాజరు ఉదాహరణకి మనం తీసుకుంటే, అతను చనిపోయి ఎన్ని రోజుల తర్వాత దేవుడు వెళ్ళాడు అతన్ని స్వస్థపరిచాడని? 3 రోజుల తర్వాత. ఆ రోజుల్లో అంట యూదులు, అందరూ కాదు, కొంతమంది యూదులు అనుకునేవారంట, ఎవరైతే చనిపోతారో వారి యొక్క ఆత్మ ఒక 3 రోజుల పాటు అక్కడే తిరుగుతుందని నమ్మేవారంట. అందరూ కాదు, కొంతమంది యూదులు అలా నమ్ముతూ ఉండేవాళ్ళంట. ఒకవేళ అదే టైంలో దేవుడు వెళ్ళండి అతను లేపి బయటకు తీసుకొని వచ్చుంటే వాళ్ళందరూ ఏమనేవాళ్ళు? చెప్పాం కదా బ్రో, ముందే చెప్పాం కదా, ఇదంతా ఏడడే జరిగిద్ది, అందుకే నువ్వు రమ్మనగానే అది వచ్చేసింది, నీ కార్యం ఏమి లేదు, పెద్ద విశేషం ఏమి లేదు, నువ్వేం చేయలే అనేవాళ్ళు. అందుకని వీళ్ళందరి ఆలోచనలు దేవుడు ఎరిగే కొంచెం గ్యాప్ ఇచ్చి, అంటే ఆయన పర్ఫెక్ట్ టైంలో, కరెక్ట్ టైంలో ఆయన వెళ్ళే తర్వాత లాజరుని పైకి లేపాడు. అలాగే మనము కూడా అదే విధంగా దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే మనం విశ్వసిద్దాం, ఆయన ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యము చేయడు. మన జీవితాలు ఆలస్యం అవుతుంటే ఖచ్చితంగా విశ్వాసం ఉంచండి, ఆయన గొప్ప కార్యాలు మీ పట్ల చేస్తాడు. రెండవది, ఆలస్యం చేయకుము అని దావీదు ప్రార్థిస్తున్నాడు. మూడవది, అదే కీర్తన గ్రంథము 143వ దావీదు కీర్తన 143 7వ వచనం. యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నేను సమాధిలోనికి దిగువాని వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకు. మూడవ మాట దావీదు ఏం చెప్తున్నాడు? ఏం చేయొద్దంట? నీ ముఖము నాకు మరుగు చేయదు, నీ ముఖాన్ని నాకు దాచిపెట్టొద్దు, నువ్వు నాకు కనిపించకుండా ఉండొద్దు. ఒకసారి కొంతమంది చెప్తూ ఉంటారు, అసలు నేను చూడకుండా ఉండలేకపోతున్నానమ్మా, నేను చూడకుండా ఉండలేకపోతున్నాను అబ్బా, ఒక్కరోజు నేను చూడకపోతే నా ప్రాణం ఏమైపోతుంది, కొట్టేసుకుంటుంది అని చాలా ముచ్చట్లు చెప్తూ ఉంటారు. ఆ ముచ్చట కాదు ఈ ముచ్చట. ఇదేం ముచ్చట అంటే ఇది జీవం కలిగిన దేవుని మాట. అతను దావీదు చెప్తున్నాడు, దేవా నీ ముఖము నాకు మరుగు చేయొద్దు, నువ్వు నాకు కనిపించుకొని ఉండొద్దు ప్రభువా, ఒక ఎడబాటు వేయొద్దు, నీకు నాకు మధ్య దూరాన్ని పెంచొద్దు, నువ్వు నాకు దగ్గరగా ఉండు, నీ ముఖం నాకు ఇప్పుడు కనిపించేలా చేయి. ఒక పాట పడతాం కదా, నీ ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా అంటాం. అంటే దానికి దావీదు చెప్తున్నాడు, నాకు నీ ముఖ దర్శనం చాలు, నాకు నిన్ను చూస్తే చాలు అని దావీదు చెప్తా ఉన్నాడు. కొంతమంది ఫేసులు చూడండి, చూస్తే చూడాలనిపిస్తుంది కదా చక్కగా. మళ్ళీ చిన్నపిల్లలు ఉన్నారు, ఆ చిన్నపిల్లల ఫేస్ ఎలా అనిపిస్తుంది అంటే చూడగానే ఒక ఎంత చక్కగా ఉన్నాడో, వాడిని చూసినప్పుడు నాకు అదే అనిపిస్తూ ఉంటుంది, ఎంత చక్కగా ఉన్నాడో వీడియో అని చెప్పి. అలాగే చిన్నపిల్లల ఫేస్లు ఎవరివి చూసినా ఎంత చక్కగా ఉన్నాడు, చూడాలనిపిస్తుంది, ఈ పాప బాగుంది, ఈ బాబు బాగున్నాడే అని అనుకుంటూ ఉంటారు. అలాగే నవ్వుతూ ఉంటే చక్కగా మీరు ఎవరైనా ఎత్తుకోవాలనుకోండి, చక్కగా నవ్వుతూ దగ్గర తీసుకోండి, అప్పుడు వాళ్ళు వస్తారు, ఎత్తుకోవడానికి వస్తారు. అది ఆరిపోయిన బల్బుల్లాగా ఫేసులు పెట్టేసి ఎట్రా అన్నట్టు పెట్టారనుకో, ఎత్తుకున్నా కూడా వాడు ఏం చేస్తాడంటే ఎప్పుడు దిగెళ్ళిపోదామా అని ట్రక్ చేస్తాడు. అందుకని ఏం చేయాలంటే మన ముఖాలు కూడా ఎట్ట పెట్టుకోవాలి, చక్కగా పెట్టుకుంటూ ఉండాలన్నమాట. అయితే దావీదు అంటున్నాడు, నీ ముఖము నాకు మరుగు చేయదు. ఎందుకంటున్నాడు ఆ మాట? దేవుని ముఖంలో ఏముంది, అంతగా ఏముంది దేవుని ముఖంలో, ఎందుకు మరుగు చేయొద్దు అంటున్నాడు అంటే 17వ కీర్తనలో చూడండి, 17వ కీర్తన 17 నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసేదను, నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. ఆయన ముఖంలో ఏముందంట? ఆయన ఏం చేస్తున్నాడు దావీదు? ఆయన స్వరూప దర్శనముతో అంట దావీదు యొక్క ఆశను తీర్చుకుంటున్నాడంట. ఆయన ముఖము చూస్తే ఏం కలుగుతుంది దావీదుకి? ఎందుకు దేవా నీ ముఖం నాకు దావీదు ప్రభువా, నీ ముఖము నాకు మరుగు చేయదు ప్రభువా, నీ ముఖం చూడకుండా నేను ఉండలేను ప్రభువా, నువ్వు నాకు దర్శనం ఇవ్వకుండా నేను ఉండలేను, బ్రతకలేను ప్రభువా అని ఎందుకంత ఫీల్ అయిపోతున్నాడు దావీదు అంటే, ఆయన ముఖం చూసిన ప్రతిసారి అంట ఆయన ఆశను తీర్చుకుంటున్నాడంట, అంత సంతోషం కలుగుతుందంట. స్పిరిచువల్ డిజైర్స్ అన్ని కూడా దావీదుకి తీర్చబడుతున్నాయి ఆయన ముఖం చూసినప్పుడు. అందుకే ఈ ముఖం నాకు మరుగు చేయొద్దు ప్రభువా అని చెప్తూ ఉన్నాడంట. అందుకే ఒక చోట రాసి ఉంటుంది కదా, నీతి గలవారు ఏం చేస్తాడు? దేవుణ్ణి
చూస్తారు. అందుకే మనం కూడా ఇటువంటి ప్రార్థన చేయాలి. దేవా, నీ ముఖము నాకు దూరం చేయొద్దు, మరుగు చేయొద్దు, నీ ముఖ దర్శనం నాకు చాలు ప్రభువా అని మనం కూడా ప్రార్థన చేయాలి. ఒక ఆమంట దేవుని సేవకుడి దగ్గరకు వచ్చి, అయ్యా పరలోకంలో బంగారు వీధులు బంగారు రోడ్లు ఉంటాయి అంటారు, అది నిజమేనా అని అడిగిందంట. అంటే మామూలుగా గోల్డ్ అంటే లేడీస్కి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్. ఎంత ఇంట్రెస్ట్ అంటే అది మన ఫంక్షన్ కాకపోయినా, మన ఇంట్లోది కాకపోయినా, మనది కాకపోయినా, పక్కింటి వాళ్ళ ఫంక్షన్ అయినా సరే మనకి ఏం కావాలి? గోల్డ్ కావాలి. ఎవరి ఫంక్షన్ అయితే ఏమి, మనకైతే ఏం మ్యాండేటరీ? గోల్డ్ మ్యాండేటరీ. గోల్డ్ ధర పెరిగినా కొంటారు, ఎందుకు? పెరిగిపోతుందని. తరిగినా కొంటారు, ఎందుకు? తగ్గిపోయిందని. ఇక్కడ కామన్ ఏంటి? కొనడం. అది మాత్రం పక్క, అది ఏమాత్రం కూడా మిస్ కావాలన్నమాట. ఆమె కూడా చాలా ఇష్టం అంట గోల్డ్ అంటే, చాలా పిచ్చి అంట. అందుకని అడుగుతుందంట, ఏమయ్యా పరలోక రాజ్యంలో ఇలా ఉంటుందంట, అది నిజమేనా అని అడుగుతుందంట. ఆమె క్యూరియాసిటీ ఎలా ఉందంటే, అవునమ్మా అంటే ఇమీడియట్గా దానికోసమే పైకి వెళ్ళిపోయి అక్కడే తొలిగేసేటట్టుందంట. అంతగా ఇష్టపడుతుందంట. అయితే దేవుని సేవకుడు సమాధానం ఇచ్చాడంట, అవును అమ్మా, కానీ అక్కడ బంగారము, వెండి, సిల్వర్, డైమండ్స్ వీటిని చూసి అంత టైం అనుకున్నది, కానీ ఆయన ముఖ దర్శనం చేసుకోవడమే సరిపోద్దమ్మా అని చెప్పాడంట. హల్లెలూయా. అలాగే దావీదు చేసినటువంటి ప్రార్థన ఒక అద్భుతమైన ప్రార్థన. దేవా, నీ ముఖము నాకు మరుగు చేయొద్దు, ఎందుకంటే నా ఆశలన్నీ నీ ముఖాన్ని చూసి నేను తీర్చుకుంటున్నాను. ఈరోజు నీకు ఎటువంటి ఆశ ఉన్నా, ఎటువంటి అవసరం ఉన్నా, ఎటువంటి ఆత్మీయపరమైన లోటులున్నా, కొరతున్నా, అది భౌతిక పరమైనదైనా సరే ఆయన నీ ఆశ తీర్చగలడు. ఆయన మనం తృప్తిపరచగలడు. ఆయన మనం నడిపించగలడు. ఎప్పుడంటే ఆయన ముఖ దర్శనం వైపు మనము చూసినప్పుడు. పరిస్థితులు ఏది ఏమైనా పర్వాలేదు, కానీ ఆయన ముఖం వైపు మనం ఎప్పుడు కూడా దృష్టి పెట్టి ఉండాలి. చాలా మంది పొద్దున్న లేవగానే ఏం చేస్తారు? దేన్ని చూస్తారు? ఫోన్ చూస్తారు. లేవగానే ఏం చేయాలి? ప్రార్థన చేయాల్సింది పోయి ఫోన్ ఎక్కువగా చూస్తూ ఉంటారు. కొంతమంది విచిత్రంగా కనిపించారు. బ్రూస్లీ ఫోటోలు పెట్టుకొని చూస్తారు కొంతమంది. ఎందుకంటే అలా నేను అవ్వాలి అని అంత క్యూరియాసిటీ వల్ల ఆ ఫొటోస్ పెట్టుకొని చూస్తూ ఉంటారు. లేదంటే జాక్సన్ ఫొటోస్ పెట్టుకుంటారు కొంతమంది యూత్, అలా అవ్వాలి అని చెప్పి. ఇంకా కొంతమంది అమ్మాయిలు అయితే బీటీఎస్ అబ్బాయిల ఫోటోలు పెట్టుకుంటారు కదా. ఇవన్నీ కాదు, కానీ ఉదయం లేవగానే మనం ఏం చేయాలి? దేవుని ముఖాన్ని చూడాలని మనం ఆశపడాలి. ఆయన ముఖం చూడకపోతే అంట దావీదుకి ఎలా ఉంటుందంటే కలత చెందుతుందంట. ఎలా? కలత, దిగిలేసేస్తుంది ఆయన మొహం చూడకపోతే ఒకసారి కూడా. అందుకే నాకు కలతగా ఉంది, అందుకని నీ మొహం నాకు మరుగు చేయొద్దు అని చెప్పి అక్కడ దావీదు చెప్తున్నాడు. అక్కడ పైన కూడా ఒక మాట ఉంటుంది, 37 మరలా మనం రిపీట్ చేస్తే, కీర్తన గ్రంథమై 30 పైన, యెహోవా దయగల నేనెన్నడూ కదలని నా క్షేమకాలమున నేను కదా. కొన్నిసార్లు మన క్షేమకాలంలో ఏం చేస్తామంటే మనం అసలు కదిలిపోం. ఒక ఆమె చక్కగా పెళ్లి కాకముందు దేవుని మందిరానికి బాగా వచ్చేదంట, బాగా ప్రార్థన చేసేదంట, పరిచర్య అంతా చేసేదంట, మంచిగా ఉండేదంట దేవుని మందిరంలో దేవుని పని అంటే. కానీ ఎప్పుడైతే పెళ్ళి అయిపోయిందో ఏమైపోయింది? అప్పుడు వరకు ప్రార్థనకి ముందే వచ్చి అన్ని సర్ది పెట్టే వ్యక్తి పెళ్ళవగానే ముగింపు ప్రార్థనకు వస్తుందంట. జాబ్ రాకముందు ఏం చేస్తాం? దేవా నువ్వే నా దిక్కు ప్రభు, ఫాస్టింగ్స్ చేస్తాం, ప్రేయర్స్ చేస్తాము. అప్పటి వరకు దేవుని వైపు ఉండే అటెన్షన్ వేరుగా ఉంటుంది, ప్రార్థన విధానం వేరుగా ఉంటుంది. ఎప్పుడైతే జాబ్ వచ్చేస్తుందో ఇక అవన్నీ ఏమైపోతాయి? ఎందుకంటే క్షేమకాలం వచ్చేసింది కదా, ఇక నా టైం వచ్చేసింది, ఇక నన్ను ఆపేవాడు ఎవడు లేడు అని అనుకొని ఇక ప్రవర్తన అంతా కూడా మారిపోయింది. అందుకే దావీదు నేను క్షేమకాలం ఉన్నప్పుడు అలా అనుకున్నాను, కానీ నా పర్వతాన్ని స్థిరపరచువాడు నువ్వే. ఇప్పుడు నేను సత్యాన్ని తెలుసుకున్నా, ఎందుకంటే నేను క్షేమకాలంలో కదల్చమని అప్పుడు అనుకున్నాను, కానీ బట్ ఇప్పుడు నేను సత్యం తెలుసుకున్నా. ఇది తెలుసుకున్న తర్వాత నీ ముఖం చూడకుండా నేను ఉండలేకపోతున్నా. ఒకవేళ చూడకపోతే నాకు కలత వచ్చేస్తుంది, నాకు బాధ అయిపోతుంది అని దావీదు చెప్తున్నాడు. అలాగే మనము కూడా ఆయన ముఖాన్ని చూసేవారిలాగా మనం ఉండాలి అని దేవుని వాక్యం చదివిస్తుంది. 3 మాటలు చెప్పాను. ఏంటి మొట్టమొదటిది? ఏం చేయకము? నిందాస్పదముగా చేయకము. రెండవది ఆలస్యము చేయకము. మూడవది నీ ముఖము మరుగు చేయకము అనే మాట మీద దావీదు చేసినటువంటి అద్భుతమైన ప్రార్థన, నేను నేర్చుకున్న ప్రార్థన ఇదే. అలాగే ఇది కూడా మీకు ఉపయోగపడుతుందని దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి మీతో నేను పంచుకోవడానికి దేవుడు కృప చూపాడు. ఈ మాటలు దీవించి మా హృదయంలో ఉంచునుగాక. ఆమేన్. అందరూ మీకు ఏమి ఇచ్చినట్లయితే ముగింపు ప్రార్థన మనం వెళ్దాం.
స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మహోన్నతమైన మా దేవానికి స్తోత్రాలు ప్రభువా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు. ఇప్పటివరకు పాటల ద్వారా వాక్య పరిచర్య ద్వారా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నారని మేము నమ్ముతూ ఉన్నాం ప్రభువా. యేసయ్య దావీదు చేసినటువంటి అద్భుతమైన ప్రార్థన ఏ విషయాల్లో అయితే ప్రభువా ప్రార్థించాం, నిందాస్పదంగా నన్ను చేయకు ప్రభువా, ఆలస్యం చేయకు ప్రభువా, అలాగే నీ ముఖము నాకు మరుగు చేయకు ప్రభువా అని చెప్పి ఏ విధంగా ఒక మంచి ప్రార్థన దావీదు ప్రార్థించాడో అటువంటి మంచి ప్రార్థన అనుభవాన్ని మీరు మాకు దయచేయండి. మీతో ఒక సన్నిహితమైన సంబంధాన్ని కలిగి, మీతో ఒక సహవాసాన్ని కలిగి మేము ప్రార్థించే వాళ్ళగా కృప చూపించండి ప్రభువా. మీరు మాకు తోడుగా ఉండే దేవుడు తండ్రి. మనుషుడు మాతో ఉన్నా లేకపోయినా, నరుడు మమ్మల్ని ప్రేమించకపోయినా, మమ్మల్ని పట్టించుకోకపోయినా దేవా, మేము మీ పైన ఆధారపడినప్పుడు, మీ పైన ఆనుకున్నప్పుడు, మీకు ప్రార్థించినప్పుడు, మీ ముఖాన్ని మేము చూసినప్పుడు మా యొక్క ప్రతి ఆశను తీరుస్తానని మీరు వాగ్దానం చేశారు. అలాగే ప్రభువా, మా ప్రార్థన ద్వారా మీరు మహిమ తెచ్చుకోనండి. ఎలా ప్రార్థించాలో ఇంకా మీరు మాకు నేర్పించండి. ఏ విధంగా ప్రార్థిస్తే మీరు మాతో మాట్లాడతారు ప్రభువా, ఏ విధంగా మేము ప్రార్థిస్తే ఇంకా ఆధ్యాత్మికంగా ఎదుగుతాము, అటువంటి ప్రార్థన అనుభవాన్ని మేము కలిగి జీవించడానికి మీరు కృప చూపించండి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఈ సన్నిధికి చేరేసిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఎన్ని పనులు ఉన్నప్పటికీ ప్రభువా నీ సన్నిధిని ప్రేమించి దేవ ఈ సమయాన్ని వారు అనుకూలపరుచుకొని నీ పాత సన్నిధిలో నేను స్తుతించాలన్న ఆశతో చేరేసిన ప్రతి బిడ్డను మీరు బలపరచండి ప్రభువా. ఆధ్యాత్మికంగా వారిని దీవించండి, భౌతికంగా మీరు దీవించండి, వారికి ఉన్న ప్రతి అవసరత నుంచి మీరు విడిపించండి ప్రభువా. దేవానికి స్తోత్రాలు. ఎవరైతే బలహీనులుగా వచ్చారో మీ నామంలో వారిని బలపరచండి ప్రభువా. ఎవరైతే దుఃఖంతో వచ్చారో, నిట్టూర్పుతో వచ్చారో ప్రభువా, వారి విచారములు మీ నామంలో కొట్టివేయండి ప్రభువా. ఎవరైతే ఎటువంటి సమస్యతో వచ్చారో ప్రభువా, నీరుట ప్రతి దానికి సమాధానము కలదు, నీరుట ప్రతి దానికి సంతోషము కలదు ప్రభువా, నీరుట ప్రతి దానికి ప్రభు ఆన్సర్ ఉంది తండ్రి. దేవ చేరేసిన ప్రతి బిడ్డ ఎటువంటి పరిస్థితిలో వచ్చినప్పటికీ ప్రభువా వారి వేదనంతయు తుడిచివేసి ఇంకా ఆధ్యాత్మికంగా మీలో బలపడులాగున, నీ ముఖ దర్శనం చేయులాగున మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. దేవానికి వందనాలు ప్రభు. మరింత మీ ఆధ్యాత్మికంగా మీరు మమ్మల్ని అందరినీ బలపరచండి. మీరు రాకకై మమ్మల్ని ఆయుక్తపరచండి. ఈ అంచ దినాల్లో, ఆఖరి దినాల్లో ప్రభు ఈ లోకం వైపు కాకుండా, మనుషుల వైపు కాకుండా, మాకు నచ్చిన వాటి వైపు కాకుండా నీ యందు మా దృష్టి నిలిపి, నీ యందు మా గురి పెట్టి ప్రభు అంతవరకు నమ్మకంగా నీ కొరకు బ్రతకడానికి సహాయం చేయండి. మలినమైపోయిన ఈ లోకంలో, పాపంతో నిండిపోయినటువంటి ఈ లోకంలో ప్రభు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మేము జీవించాలి తండ్రి. నీ కొరకు మేము సిద్ధపడాలి ప్రభు, నీ కొరకు మేము జీవించాలి ప్రభు, నీ కొరకు మేము ప్రయాసపడాలి ప్రభు. మీ వాక్యం చెప్తుంది, భూమి మీద పడు ప్రయాస వ్యర్థము కానీ నా యందు పడు ప్రయాస ఎన్నటికీ వ్యర్థము కాదు అని. అలాగే మీ కొరకు మేము ప్రయాసపడే వారిలాగా మమ్మల్ని చేయండి దేవా. రేపటి దినాన ప్రభు, దేవ పునరుత్థాన దినాన మరలా మేమందరము కలుసుకొని మిమ్మల్ని స్తుతించి గణపరిచే కృపను మాకు దయచేయండి. ఈ దినాన వెనుకబడిన ప్రతి ఒక్కరిని రేపటి దినాన మీరు నడిపించండి. రేపటికి సిద్ధపడుతున్న మీ దాసుల్లో కూడా మీరుండి శ్రేష్టమైన వర్తమానాన్ని మీరు మాకు అందించండి. నీ మాట వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగుతుందని మీ వాక్యం చెప్తుంది. మా జీవితాల్లో, మా సంఘంలో, మా పక్షముగా మీ వెలుగును ప్రకాశింపచేయండి ప్రభా. దేవ మీరు కృప చూపండి. చేరేసిన మమ్మల్ని అందరూ మీరు బలపరిచి, మీరు అక్కడికే మమ్మల్ని ఆయుక్తపరిచి ఇంకా మీ కొరకు అనేక విధాలుగా అడుగులు వేసి కృపా భాగ్యాన్ని మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. మార్నింగ్ 10 o'clock ఉంటుంది. వాటి సమయాన్ని గుర్తించి సమయానికి రావాల్సిందిగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.